నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న 5 లక్షలు ఏ మూలకు సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి దాదాపు 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని, ప్రభుత్వం మాత్రం 4 విడతలుగా 5 లక్షలు ఇస్తే మిగతా డబ్బులకు ఎక్కడికి పోవాలని నిలదీస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది. 600 SFT 40 గజాల విస్తీర్ణంలో ఇల్లు కట్టాలంటే దాదాపు 10 లక్షల దాకా ఖర్చవుతుంటే ప్రభుత్వం 5 లక్షలు మాత్రమే ఇస్తామనడం విడ్డూరంగా ఉందంటున్నారు లబ్ధిదారులు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని గొప్పలకు పోతున్న రేవంత్ సర్కార్ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు పడుతున్న బాధల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు భారంగా మారాయి. ఆ ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రతి మండలంలో కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని విలేజ్కి ఇవ్వడం వల్ల విలేజ్ ఏమైతుందంటే 600 SFT వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం కట్టాలంటే ఆ మెజర్మెంట్స్ ప్రకారం కట్టిన వాళ్ళకి బిల్లు శాంక్షన్ చేయడం, మిగతా వాళ్ళకి మెజర్మెంట్స్ కొద్దిగా మించి కట్టిన వాళ్ళకి బిల్లులు పడకపోవడం జరుగుతుంది. ప్లస్ అలాగే వాళ్ళకి నిజమైన లబ్ధిదారులు కాకుండా వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల వాళ్ళ వరకే ఇల్లు ఇచ్చుకోవడం జరుగుతుంది. నిజమైన లబ్ధిదారుడికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇల్లు ఇచ్చుకోవటము, వేరే వాళ్ళకి ఇవ్వకపోవడం జరుగుతుంది. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. మార్కెట్ లో గృహ నిర్మాణ మెటీరియల్ కు విపరీతమైన ధరలు పెరిగాయి. ప్రభుత్వం చెప్తున్నట్లుగా 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టాలంటే సరాసరి 10 లక్షల దాకా ఖర్చవుతుంది. సెంట్రింగ్, తాపి మేస్త్రీలు, ప్లంబర్ ఖర్చు, మట్టి ఖర్చు, ప్రతిదీ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వం మాత్రం ముక్కుతూ మూలుగుతూ 4 విడతల్లో 5 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్తుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇంటి పునాది వరకు పూర్తి చేసుకుంటే 1.5 లక్షలు మంజూరు చేస్తుంది ప్రభుత్వం. కానీ పునాది వరకు ఇల్లు నిర్మిస్తే 3 లక్షల దాకా ఖర్చవుతుంది. ఇక ఇల్లు మొత్తం పూర్తి చేయాలంటే 10 లక్షల దాకా ఖర్చు దాటిపోతుంది. ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే మిగతా 5 లక్షలు అప్పు చేస్తున్నామని వాపోతున్నారు లబ్ధిదారులు. ఇళ్ల మంజూరు కోసమే 50,000 దాకా గ్రామ నాయకులకు లంచాలిచ్చామని, ఇప్పుడు అదనంగా ఇంటి నిర్మాణం కోసం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసి కట్టే 40 గజాల ఇంట్లో ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఏది చేసినా అసంపూర్ణంగా, అసంబద్ధంగా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.